మన దేశంలో ఎంబీబీఎస్ సెట్లని భారీగా పెంచారు. పీజీ సెట్లని భారీగా పెంచారు. ఇదివరకు మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్‌లు పూర్తయ్యాక విదేశాల పరీక్షలు రాసేసి అక్కడికెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. అలాగే విదేశాలలో ఎంబీబీఎస్‌లును, పీజీలు పూర్తి చేసి ఇక్కడికొచ్చేవాళ్ళుంటారు. ఇక్కడికి అలా వచ్చే వాళ్ళకి ప్రత్యేక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులు సర్వీస్ చేశాక వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అయితే ఈ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే తాజాగా ఫారెన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ప్రతి 10 మందిలో 9 మంది తప్పారు. 13.5% మంది మాత్రమే ఎఫ్ఎంజీ ఎలిజిబిలిటీ సాధించారు. టోటల్ 37,448 మంది పరీక్ష రాస్తే కేవలం 5,085 మంది పాస్ అయ్యారు. పాస్ రేటు 18.61 నుంచి 13.58కి డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ ఏంటంటే విదేశాలలో ఎంబీబీఎస్‌లు పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడ పరీక్షల్లో ఎప్పుడు కూడా అంతే అతి స్వల్పంగానే పాస్ అవుతుంటారు.